ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తాపత్రికల్లో నిలిచినటువంటి ఆర్టికల్ అండి ఇది. ఏంటనే విషయం చూసుకున్నట్లయితే మనకి ప్రజెంటు ఉపాధ్యాయులు సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి టెట్ అయితే తప్పనిసరి చేసిన విషయం మనకి గత సంవత్సరంలోనే మనకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైతే మనకి ప్రతి స్టేట్ కూడాను టెట్ కంపల్సరీగా అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎవరు అంటే ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్సు. అలాగే కొత్తగా డీఎస్సీకి అప్లై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలనే నిబంధన కూడా ప్రస్తుతానికైతే ఉంది. అయితే దీని గురించి మనం చూసుకున్నట్లయితే కంపల్సరీగా పదోన్నతులు అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రావాలంటే వాళ్ళ యొక్క సీనియారిటీ జాబితాలో కంపల్సరీగా అయితే టెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎన్ని మార్కులొచ్చాయి, పేపర్ ఏ రాసారా, 2 రాసారా, ఒకవేళ పేపర్ 2 రాస్తే వాళ్ళు ఏ సబ్జెక్ట్ పైన రాశారు, అలాగే దానిపైన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్‌లో రాశారు అనే టోటల్‌గా ఇన్ఫర్మేషన్ టెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను వాళ్ళ యొక్క సీనియారిటీ జాబితాలో కంపల్సరీగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేయాలనేసి విద్యాశాఖ నుంచి అయితే డీఈఓ గారికైతే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క సర్వీస్‌లో ఉన్న టీచర్స్ కూడాను కంపల్సరీగా అయితే టెట్‌కి సంబంధించిన మార్క్స్ అనేది వాళ్ళు అప్లోడ్ చేయాలండి. అయితే ఎవరెవరైతే టెట్ లేకంట 2010కి ముందుల చాలామంది సార్లు ఉన్నారు కదా సీనియారిటీ జాబితాలో వాళ్ళందరికీ కూడాను 2 సంవత్సరాల్లో కంపల్సరీగా అయితే వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలి అనేసి నిబంధన కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే 2025లో సర్వీస్‌లో ఉన్న టీచర్స్ ఆల్రెడీ డిసెంబర్‌లో టెట్ అనేది చాలామంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళైతే కొందరు ఉండడం కూడా జరిగింది. దీని గురించి మనం చూసుకుంటే 1.62 లక్షల మంది టీచర్లపై ప్రభావం పడింది. ఎందుకంటే టెట్ అనేది సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ కాదనేసి ఎప్పటినుంచో ప్రతిపాదన జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినవి ఎటువంటిది కూడా అఫీషియల్‌గా అయితే ఇంకా ప్రస్తుతానికైతే మినహాయింపుల గురించి అయితే ఎక్కడా లేదండి. అయితే కొందరి గడువు పెంచండి ఈ టెట్ క్వాలిఫైది కూడా చెప్పడం కూడా జరుగుతుంది.